బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కూకట్పల్లి నుంచి నిజాంపేట వెళ్లే జేఎన్టీయూ దగ్గర రోడ్డు కుంగింది. వెంటనే స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నుంచి వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ లహరి. పవన్, ప్రస్తుతం అయితే నిజాంపేట వెళ్లే రూట్ లో అటు జేఎన్టీయూ దగ్గర అయితే రోడ్డు కుంగిపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో అటువైపుగా వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే చూసుకోవచ్చు, ఇక్కడ రోడ్డు కుంగిపోవడంతో చాలా మంది కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయని వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఒకసారిగా వాళ్ళు అలర్ట్ అయిపోయి రోడ్డు చుట్టూ కూడా ఎక్కడైతే రోడ్డు కుంగిపోయిందో అక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో అటువైపుగా వెళ్లే ప్రయాణికులు ఇటు నిజాంపేట వెళ్లే జేఎన్టీయూ దగ్గర ఉన్నటువంటి అటువైపు వెళ్లే ప్రయాణికులకైతే ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి చాలా స్లోగా వెళ్లాలని చెప్పేసి కూడా అక్కడ రూట్ మ్యాప్ కూడా కొంచెం అక్కడ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి జాగ్రత్త తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇటు అటువైపు ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళకు కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోడ్ అయితే కుంగిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి సమాచారం ఇవ్వడం, వాళ్ళు త్వరితగతిగా అక్కడ మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ఒకసారిగా జిహెచ్ఎంసీ కూడా సిబ్బంది అటువైపు ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా అలర్ట్ అయ్యి మరికొద్ది సేపట్లో అక్కడికి చేరుకొని అక్కడికి కుంగిపోయినటువంటి రోడ్డును కూడా పూర్తిగా పరిశీలించి తర్వాత ఏం చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి, ఎవరికి అక్కడ వైపు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే ఉంటారో వాటి ద్వారా పనిచేసే విధంగా అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటువైపుగా ఎక్కువ చూస్తూనే ఉంటాం రోడ్డు జేఎన్టీయూ పరిసర ప్రాంతాలైతే ఫుల్ ట్రాఫిక్ గా ఉంటుంది. అలాగే నిజాంపేట వెళ్లే దారి కాబట్టి ఇటు కూకట్పల్లి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు, ఇటు అమీర్పేట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అటువైపు వెళ్లే వాహన ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి త్వరితగతిగా అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనులు అయితే నిమగ్నం అయ్యాలని చెప్పుకోవచ్చు. సో మాక్సిమం మరో 2-3 రోజుల్లో అక్కడ ఎక్కడైతే రోడ్డు కుంగిపోయిందో అది మొత్తం కూడా క్లియర్ చేసే పనిలో అయితే ఇటు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కూకట్పల్లి నుంచి ఇటు నిజాంపేట వెళ్ళేటువంటి జేఎన్టీయూ దగ్గర అయితే రోడ్డు కుంగిపోవడంతో ఇటు సైబరాబాద్ పోలీసులు అయితే వెంటనే అలర్ట్ అవ్వడం, అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం, అటువైపు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తిగా ఏర్పాట్లు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో కానీ చాలా మంది కూడా ఇతరత్ర వర్క్ మీద బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో అది క్లియర్ చేసే పనులు అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ చాలా మంది కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్ లహరి, థ్యాంక్ యూ.